ఎవరండి? ఎవరు కావాలి? రమ్య అంటే మీరేనా? మీరెవరు? మేము చైతన్య కాలేజ్ నుంచి వచ్చాం. రమ్య నేను కాదండి, రమ్యది పక్క సందు. అవునా? ఎవరు కావాలి? రమ్య అనే అమ్మాయి కోసం వచ్చాం సార్. మాయమ్మయ్యనండి, లోనకి రండి. నాన్న నేను నా కాలేజ్ జాయిన్ అవ్వను నాన్న. ఆగాగు, మీరు చాలా గ్రేట్ ఫాదర్ అండి. అమ్మాయిని అంత బాగా చదివిస్తున్నారు. నేనేం చదివించట్లేదు, అదే చదువుకుంటుంది. మీ అమ్మాయిని మా కాలేజ్లో జాయిన్ చేయించండి, చాలా తక్కువ ఫీజు తీసుకుంటాం. మా కాలేజ్లో చదివిస్తే ఆంధ్రాకి ఫస్ట్ వస్తుందండి. అదొకటే కాదు, మా అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడకూడదు. గర్ల్స్ క్యాంపస్లో జాయిన్ చేసేద్దాం. పాఠాలు చెప్పేది కూడా మా లేడీసే. ఏంటి? అదే టీచర్స్. ఏం చెప్పాలి ఇప్పుడు? ఎలాగో మీ అమ్మాయి స్కూల్ టాపర్ కాబట్టి 30K ఫీజు సరిపోతుంది. రమ్య నాన్న, నా ఫ్రెండ్ ఏ కాలేజ్ జాయిన్ అయితే నేను అదే కాలేజ్ జాయిన్ అవుతా. పెళ్లి కూడా దాని మొగుడిని చేసుకుంటావా? లేదు, కాలేజ్ మాత్రమే జాయిన్ అవుతా. కంగారు పడికే, నేను సేమ్ కాలేజ్ జాయిన్ అయ్యా. అతను పంపింది నేనే. మీ ఇష్టం నాన్నగారు. చూసారా, మా అమ్మాయి నా మాట జవదాడదు.